ఏంటే పొద్దున్నే అందర్నీ అసెంబ్లీకి పిలిచినట్టు పోగేసి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నావు? మాకు వేరే పని లేదనుకుంటున్నావా? మాట్లాడవే, ఏదో ముఖ్యమైన పని అన్నావు, పరిష్కారం అన్నావు. ఏంటో చెప్పు. రోజు ఈ ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుడు సినిమా చూడలేక చస్తున్నావు. త్వరగా చెప్పమ్మా. టీవీ సీరియల్ కోసం ఎదురు చూసినట్టు నువ్వు చెప్పే మాటల కోసం ఎదురు చూడాలా? ఇంత పొద్దున్నే మీటింగ్ పెట్టావంటే నీలో మార్పొచ్చుండాలి. ఈ ఇంటిని, ఈ ఇంట్లో మనుషుల్ని అంత ఈజీగా గెలవలేమని నీకర్థమై ఉండాలి. నీ ఓటమును ఒప్పుకుని మా కాళ్లు పట్టుకుని క్షమాపణ చెప్పడానికి పిలిచావు కదూ? అదే నీ ఉద్దేశమైతే ఇక ఆలస్యం చేయకమ్మా, వెంటనే ఆ పని చేసి వెళ్ళిపో. వెళ్లే ముందు నిన్ను ఉట్టి చేతులతో సాగనంపంలే. చిన్న సన్మానం చేసి ఓ పెద్ద అమౌంట్ ఇచ్చి పంపిస్తాం. ఎంతైనా ఆడపిల్లవి, ఏదోలా బతకాలి కదా. ఎలాగోలా బ్రతికేయడానికి నేను ఇక్కడికి రాలేదాంటీ. ఈ ఇంట్లో గది కోసమో మీరిచ్చే డబ్బు కోసమో రాలేదు. సన్మానం కోసం అంతకన్నా రాలేదు. మరెందుకొచ్చావు? వెళ్ళిపోయిందని వెళ్ళి చావకుండా మధ్యలో ఈ నసేంటి మాకు? నేను వెళ్ళిపోవడానికి కూడా రాలేదు బామ్మ, ఉండిపోవడానికి వచ్చాను. ఉండిపోవడమేంటి? అసలు నీకేం కావాలి? అసలేం కావాలో చెప్పమ్మా. ఏ మనిషినైతే నమ్మి నా మనసును సర్వస్వాన్ని అర్పించాను, ఆ మనిషి మనసులో స్థానం కావాలి. ఏ ప్రేమ కోసం సిగ్గు విడిచి ఈ నట్టింట్లో నిల్చున్నానో ఆ ప్రేమ కావాలి. ఎవరైతే నా ధైర్యం, నా భవిష్యత్తు అనుకున్నానో, ఎవరైతే నాలో సగం అనుకున్నానో వారిలో నాకు సగం కావాలి. అంటే మీ అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే నాకు పెళ్లి కావాలి. నాకు పెళ్లి కావాలి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానియండి, చపాతీతో కానియండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.